छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें, छोटी छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల్లా గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే, కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే, స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, छोटी छोटी बातें छोटी बातें बातें, मीठी 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 यादें, मीठी मीठी यादें यादें। మాకు ఒక బాబు ఒక పాప, మా వారు బిజినెస్, మా బాబమ్మ ఎంఎస్ చేశారు, పాప ఎంఎస్ చేశారు, ఇద్దరు ఇయర్స్లోనే ఉన్నారు. మాది క్లాత్ బిజినెస్ అండి, సింధు క్లాత్, రాచపల్లి నారాయణపురం స్టేషన్ రోడ్, 9989113487. ఇద్దరు పిల్లలు, బాబు పాప, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అల్లుడు గారు అమ్మాయి యూఎస్లో అర్కాన్సాలో ఉంటారు, ఇద్దరు వాల్మార్ట్లో జాబ్ చేస్తారు, ఇద్దరు బాబు కొడుకు వెల్ఫార్లో చేస్తారు హైదరాబాద్, బాబు వాళ్ళు కూడా హైదరాబాద్లో, ఇద్దరు పిల్లలు నలుగురు మొత్తం టోటల్. తర్వాత ఈ విధంగా
కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పేరు లక్ష్మీ కుమారి, రెండు చింతల, తిను పుష్ప. కానీ మేము 30 ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నాము. కానీ తను మా బ్యాచ్ అని నాకు తెలియదు. ఎప్పుడు కలుస్తూనే ఉంటాం మేము, కలుస్తూనే ఉంటాము. కానీ దీనివల్ల తను మా బ్యాచ్ అని ఈ విధంగా బాగా ఇంకా క్లోజ్ అయ్యామన్నమాట. ఉన్నాయి మా వారు వచ్చేసి నాపరాయి బిజినెస్ చేస్తారు. 2 బాబులు. మా పెద్ద బాబు ఏమో హైదరాబాద్లో ఎసెన్షియల్లో చేస్తాడు. చిన్న బాబు వచ్చేసి చెన్నైలో ఫిల్టాన్ కంపెనీలో చేస్తాడు. మాది 2 చింతల, అమ్మోళ్ళది 2 చింతలే, మాది 2 చింతలే. తర్వాత అమ్మోళ్ళు గురజాలు వచ్చారు అనమాట. మా 3 పిల్లలు అనమాట, 2 పాపలు 1 బాబు. 3 పెళ్ళిళ్ళు అయిపోయినాయి. బాబు సాఫ్ట్వేరు, పెద్దమ్మాయి సాఫ్ట్వేరు, అల్లుడు సాఫ్ట్వేరు, చిన్నమ్మాయి సీఏ, చిన్నల్లుడు సీఏ అనమాట. 5 మనవరాళ్ళు మనవాళ్ళు అనమాట మొత్తము. నేను హౌస్ వైఫ్ని. నేను కోలాటానికి వెళ్ళేదాన్ని అనమాట. ఒక 60 చోట్ల ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చాను. మామూలు హౌస్ వైఫ్ ఉండి. నా పేరు జ్వాలాదేవి. ఇక్కడ 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ ఇదే స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ ఎంపీసీ మ్యాథ్స్ పోయింది నాకు. నేను ఈ చదువద్దని వదిలేశాను. అయినా పట్టుదలతో చదువుకోకుండా ఉంటే మనం ఎదగలేము అనే ఒక సంకల్పంతో ప్రైవేట్గా అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ రాసి BA పూర్తి చేశాను. BA పూర్తి చేసిన తర్వాత నేను అక్కడ హిమాన్షి బేకరీస్ అని ఒక బిస్కెట్ కంపెనీ ఉంది, అందులో నేను హెల్పర్గా జాయిన్ అయ్యాను. నా టాలెంట్ చూసి నన్ను సూపర్వైజర్ చేశారు. ఇప్పుడు సెక్షన్ ఇన్ఛార్జ్ అయ్యాను. నాకు 35 ఇప్పుడు వాళ్ళు పేమెంట్ ఇస్తున్నారు ప్రస్తుతానికి. ఇది హిమాన్షి బేకరీస్ చెప్పాను. మరి మీరు వినకపోతే నేనేం చేస్తాను. మా వారు BSc కెమిస్ట్రీ, అతను కేఎన్ బయోటెక్లో జాబ్ చేశారు. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి ఏం జాబ్ చేయట్లేదు. ప్రస్తుతానికి అతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, అందువల్ల అతను రెస్ట్ తీసుకుంటున్నారు. నేను మాత్రమే జాబ్ చేస్తున్నాను. ఇది నా బయోగ్రఫీ. థ్యాంక్ యూ. నా పేరు జయలక్ష్మి. నేను డిగ్రీ డిస్కంటిన్యూ చేశాను. మా హస్బెండ్ టెన్నిస్ కోచ్గా వర్క్ చేస్తున్నారు. నాకు ఒక పాపను బాబు, వాళ్ళిద్దరు మంచిగా సెటిల్ అయ్యారు. నేను కొంచెం సేవా కార్యక్రమాలు వాటికి వెళ్తుంటాను. పాప ఏమో ఆస్ట్రేలియాలో ఉంటుందండి, బాబు లండన్లో ఉంటారు. మేము హైదరాబాద్ మల్కాజ్గిరిలో ఉంటాము. సహకరించిన మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నల్లప్ప కోటేశ్వరరావు గారికి అండి, మేము ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ గ్యాదర్ చేసి మమ్మల్ని ఒక చోటికి చేర్చినందుకు చాలా కృతజ్ఞతలు. నేను 10th అయిపోయాక ఇంటర్మీడియట్ ఇక్కడే చదివానండి. బైపీసీ తీసుకున్నాను. ఇంటర్మీడియట్ అయిపోయాక కొన్ని పరిస్థితుల వల్ల ఆపేయాల్సి వచ్చింది. నేను ప్రైవేట్గా డిగ్రీ చేశాను. ఫస్ట్ ఇయర్ చేసి ఆపేసానండి. తర్వాత జయంతి గుంటూరులో టీచర్గా చేశాను. తర్వాత మ్యారేజ్ అయిందండి నాకు. మా వారు ఎయిర్టెల్లో చేస్తారు, OFCNలో ఎయిర్టెల్ ఇంజనీరు. నాకు 2 పిల్లలండి, ఒక బాబు పాప. బాబు సాఫ్ట్వేరు, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. పాప MCA చేస్తుందండి. మేము కర్నూలులో ఉంటాం ప్రస్తుతానికి. ఎప్పుడైనా వస్తే తప్పకుండా రండి, అందరూ కూడా కర్నూలులో రండి. ఈ అవకాశం ఇచ్చిన కోటేశ్వరరావు గారికి, రాంబాబు గారికి, ఇంకా మిగతా కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలండి.
అసలు ఇలా కలుసుకుంటామని ఎప్పుడు కూడా ఊహించలేదు. అసలు మీ అందరినీ కలుసుకున్నందుకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి. చాలా సంతోషంగా ఉంది ఇలా కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. నేస్తారు అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. చిన్నవాళ్ళందరూ మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యి మళ్ళీ కలుసుకున్నాం. అందరం చాలా హ్యాపీగా ఉంది. మనల్ని అందరినీ కలవటానికి చాలా కృషి చేశారు మన ఫ్రెండ్స్. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. అందరూ ఒకళ్ళకొకళ్ళు అంతా బాగా యూనిటీగానే చేశారు. అందరూ బాగా చేశారు. నేను ఇక్కడ భూసామాషారు వాళ్ళ అమ్మాయిని, చిలకలూరుపేట మాది. మా వారు ఆర్టీసీ ఎంప్లాయీ, డ్రైవర్గా చేస్తారు. 2 పిల్లలు. నేను కొన్నాళ్ళు ప్రైవేట్ టీచర్గా చేశాను. అక్షర భారతి ప్రేరకగా చేశాను. ఫ్యామిలీ అంతా హ్యాపీ. ఇక్కడ ఇంకా పిల్లలు హ్యాపీ అండి. వాళ్ళు గోల్డ్ మెడలిస్ట్ అబ్బాయి యూఎస్లో ఉంటాడు. పెళ్లి చేశాను అమ్మాయికి, బిజినెస్ చేసుకుంటారు. సో అంతా ఇక్కడ అందరినీ కలుసుకున్నందుకు ఇంకా హ్యాపీ. కోటప్పకొండ తిరునాళ్ళకి వచ్చినప్పుడు నేను చాలా దగ్గరలో ఉంటాను. ఎవరైనా ఒక ఫోన్ చేసి రావచ్చు. కల్పన నా పేరు. మరి 88లో మ్యారేజ్ చేసుకొని నేను వెళ్ళిపోయాను. ఇప్పుడు నాకు మాస్టర్గా చేసి రిటైర్ అయ్యారు మా వాళ్ళు. 3 పిల్లలు, 3 కూడా గవర్నమెంట్ జాబ్తో సెటిల్ అయ్యారు. మరి ఇక్కడ చేసినటువంటి అందరికీ కోటేశ్వరకు కావచ్చు, అంతా ఫ్రెండ్స్ మన వాళ్ళు అందరికి కూడా వందనాలు. మళ్ళా ఎప్పుడైనా మనం ఇలా కలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. గురజాలని అంగన్వాడీ టీచర్గా చేస్తున్నాను. ఈ ఊరు మా వారు ఎంఓ ఆఫీస్ దగ్గర స్టాఫ్ ఉన్నారు. మాకు 2 అమ్మాయిలు, 1 బాబు. అమ్మాయి పెళ్లి లేదు, పెద్ద అమ్మాయి జాబు, 1 బాబు. చిన్న అమ్మాయికి 2 బాబులు జాబు. నా పేరు విమల కుమారి. నేను ఇంటర్ కూడా ఇక్కడే చదివా. డిగ్రీ గుంటూరులో చదివా. డిగ్రీ అయిపోగానే మ్యారేజ్ అయింది. తర్వాత బీఈడి హైదరాబాద్ యూఎస్ఓ కూడా సెయింట్ ఆల్ఫాన్సస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో చేశాను. నేను ప్రజెంట్ దుర్గిలో సండే స్కూల్ టీచర్గా చేస్తున్నా. మా వారు పోలీస్ డిపార్ట్మెంట్ SARCPL హైదరాబాద్లో ఎస్సీగా చేశారు. గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. అందరికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. నేను ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పేశాను. నా పేరు సంపూర్ణ, మాది జంగమహేశ్వరపురం. విమల్ కుమారి మా టీచర్ కూతురు, ఆల్సో క్లాస్మేట్ ప్లస్ నా టీచర్ కూతురు కూడా. అలానే ఫస్ట్ నాకు ఫోన్ చేసింది విమల్ కుమారి కూడా, ఇలా గెట్ టుగెదర్ స్టార్ట్ చేస్తాను, నువ్వు కంపల్సరీగా రావాలి అని కూడా. నేను 7th క్లాస్ వరకు జంగమహేశ్వరపురంలోనే చదివాను. 7th to ఇంటర్మీడియట్ ఇక్కడే. 10th అండ్ 10th బి సెక్షన్. నేను నాకు ఉమా, రవిరాజు, శ్రీధర్ రెడ్డి బి సెక్షన్. నేను ఇంటర్మీడియట్ ఇక్కడే సిఈసి కూడా చేశాను. డిగ్రీ తెనాలి జేఎంజే కాలేజీలో చేశాను. బీకామ్, ఎంకామ్ ఉస్మానియా యూనివర్సిటీ చేశాను. తర్వాత ఎంబీఏ చేసాం మన నాగార్జున యూనివర్సిటీ. బిఎడ్ చేశాను. ఇంకా డిప్లొమాస్ ఏం చేశాము. ప్రజెంట్ అయితే కామర్స్ లెక్చరర్గా చేస్తున్నాను హైదరాబాద్లో. అమ్మ వాళ్ళు దిల్సునగర్లో ఉండేవాళ్ళు హైదరాబాద్లో. అత్తగారిదేమో సరూర్ నగర్ నియర్ బై బోత్. నాకు మా హస్బెండ్ ఎంకామ్, సిఎస్, సిఏ, ఐసిడబ్ల్యూ ఏం చేసి ఏం జాబ్ చేయరు. పొలాలు నేను పొలాలు చూసుకుంటారు. అలానే నాకు 7 years సన్, ఒక కొడుకు. కొంతమంది అయితే నేను అసలు గుర్తుపట్టలేదు. నేను అసలు 10th క్లాస్ వీళ్ళు మనం చదువుకున్నామా, 10th to నుంచి ఇంటర్మీడియట్ వరకు అసలు మన క్లాస్మేట్స్ అనేది కూడా ఐడియా లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మందిని ఫేస్ చూసి ఆ ఫొటోస్ లో మనకు పెట్టడం వల్ల వీళ్ళు మన క్లాస్మేటా అనేది చాలా, అంటే మాకు సేమ్ నేను టీచింగ్ ప్రొఫెషన్ లో ఉండటం వల్ల చాలా బ్యాచెస్ వస్తూ ఉంటే పోతుంటే వల్ల నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోలేకపోవడం జరిగింది. కొంతమంది మాత్రం చాలా గుర్తుపెట్టుకోవడం ఉంది ఫేసెస్ వెంటనే. కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. జెంట్స్ అయితే మాక్సిమం ఇప్పుడే ఐడెంటిఫై చేయడం జరిగింది. మేజర్ మనకి ఈ గెట్ టుగెదర్ పార్టీ గ్యాదర్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నల్లపు కోటేశ్వరరావు గారు, పెందుర్తి రాంబాబు గారు, అలానే విమల కుమారి, ఆదిలక్ష్మి, జ్యోతి, చాలా మంది చాలా కష్టపడ్డారు. మనం ఈ ఒక్క రోజు వచ్చి మనం ఏంటో
కలిసి ఎంజాయ్ చేసాం, గెట్ టుగెదర్ పార్టీ చేశారు. వీళ్ళు నియర్లీ 6-7 months నుంచి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఈ రోజు మీకు కనిపిస్తుంది మీ కళ్ళ ముందు. ఇదంతా ఎలా కష్టపడి మనం ఈ రోజు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం, ఇట్లా గెట్ టుగెదర్ పార్టీ చేసుకున్నాం అనేది మీ అందరికీ ధన్యవాదాలు. నాకు ఇది ఇస్తే మళ్ళా చాలా కష్టం అయిపోద్ది. థ్యాంక్ యూ వెరీ మచ్ మనిండా. ఉల్లి గొడవమ్మ గంగవరం మాది. నేను విలేజ్ లైబ్రేరియన్ గా చేస్తాను. మాకు ఒక బాబు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాను హైదరాబాద్. మ్యారేజ్ అయిపోయింది. మా వారైతే మా బాబు కూడా మా బాబు అయితే లెక్చరర్ గా పనిచేస్తున్నాడు. నేనైతే అవును, వాటి వల్ల చాలా సమస్యలు వస్తాయి కూడా. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ వస్తాయి. చాలా సమస్యలు తెలుసు చాలా మందికి. డియర్ ఫ్రెండ్స్, ఇందాక అన్న మౌలాలు ఒక చిన్న మాట చెప్పడం నేను మర్చిపోయానండి. మనకి శుభ్రవర్ధించినటువంటి మౌలాలి అన్న ఒక చిన్న మాట చెప్పమన్నారు. అన్న మళ్ళీ అడిగారు నన్ను, అమ్మ నువ్వు చెప్పలేదేమి కాదు, చెప్తా అన్నా తప్పకుండా మీ మాట అన్నాను. అన్న చెప్పారు, ఏ ఊర్లో ఎలా ఉన్నా కూడా మన గురజాల అద్భుతమైందన్నా. అన్న చెప్పమని మాట్లాడింది, ఇది నాది కాదు. పాత దయ వల్ల ఎటువంటి రాజకీయాల గొడవలు కానీ, ఎటువంటి ద్వేషాలు కానీ, మత గొడవలు ఏవి ఉండవు మన గురజాల్లో. చుట్టుపక్కల ఉంటాయి కానీ మన గురజాల్లో ఎవరు ఏది చేసినా ఎంత అన్నదమ్ముల్లా కలిసి ఉంటారు. అది ఈ ఊరు గొప్పతనం. అందుకే మీరందరూ ఇలా కలిసిపోయి బాగా పని వేసుకున్నారమ్మా, నేను ఐస్ క్రీమ్ సప్లై చేస్తాను అని కూడా చెప్తున్నాను చెప్పారు. అని చెప్పండి అండి. ఇక్కడికి వచ్చినటువంటి మా ఫ్రెండ్స్ జ్యోతి, ఆదిలక్ష్మి, ఉమా, మహేష్, సరే ఇక్కడికి వచ్చినటువంటి మరి పొద్దునే చాలా టైం తీసుకున్నాము, మళ్ళీ మొదలు పెట్టాము మహాతల్లి అని నన్ను మరి అందరూ మనం తిట్టద్దండి. ఒక చిన్న పాట, ఇది మన కోసం, మన ఫ్రెండ్స్ కోసం, మీ అందరి కోసం. ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము, స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము, స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము. రవి ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, రవి సాట పలుకుతోంది వేరు వేరు గుండెల్లో. రవి ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో, రవి పాట పలుకుతోంది వేరు వేరు గుండెల్లో. ఒకటే మిగులుతోంది జీవితంలో, ఒకటే మిగులుతోంది జీవితంలో. అడివాడిపోదు ఓడిపోదు కష్ట సుఖాల్లో, స్నేహబంధము ఎంత మధురము చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతం. మల్లె పువ్వు
మాకు ఛాన్స్ లేదంటున్నారు. కాబట్టి అందరూ మనమంతా ఇలా సంబరంగా చేసుకోవడం అనేది మనందరికీ ముందు సంక్రాంతి వచ్చేసింది ఆల్రెడీ. కాబట్టి 40 సంవత్సరాల తర్వాత మనందరం ఇలా సంతోషం గడపడం చాలా మన జీవితాల్లో గుర్తుంచుకోదగిన విషయము. ఇలాగే ప్రతిసారి ఏదైనా ఛాన్స్ దొరికినప్పుడు ఇలాగా మళ్ళీ ఒకసారి మనం అందరం కలవాలని కోరుకుంటున్నాను. అలాగే చాలా మంది ఫ్రెండ్స్ అందరూ నాకు చాలా ఆత్మీయులే. గర్ల్స్ కానీ బాయ్స్లో కూడా చాలా మంది నాకు బాగా మిత్రులు. అందరూ మనమంతా ఒకటే. థ్యాంక్ యూ. దాకా మా పక్కన ఉన్న గాయత్రి గారు మన క్లాస్మేట్ అని తెలియపరచలేదండి. మరి ఇది చాలా దారుణం. మేము మా బ్యాచ్ అండి అని మేము క్రియేటివ్ చేసేదా చెప్పింది గాయత్రి గారు. మరి అందరూ తెలుసు, అందరూ అని అంటుంది, కానీ పక్కన నన్నే గుర్తుపట్టలేదు. మొదట్లో 1-2 సార్లు అందరూ కలుద్దామనుకున్నప్పుడు కొంతమంది రారే పక్షంలో మేము ఈ ప్రోగ్రాం అంత గ్రాండ్గా అయితే అనుకోలేదు. కానీ అనుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా అందరూ ఎంతో వేస ప్రయాసాలతో వేరే రాష్ట్రాల నుంచి దేశాల నుంచి కూడా వచ్చారు. అందువల్ల ఈ ప్రోగ్రాం చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో పాటుగా ఏ రోజు ఏమవుతుందో, ఏ క్షణం ఏమవుతుందో తెలియని రోజుల్లో కూడా 40 సంవత్సరాల తర్వాత మనమందరం ఈ రకంగా కలవడం ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు పెద్దోళ్ళు అయ్యారు, పాపలు భార్యలు అయ్యారు, భార్యలు అమ్మమ్మలు అయ్యారు, యువకులు తండ్రులు అయ్యారు, తాతలు అయ్యారు. కానీ మనలో మాత్రం ఆ పాత రోజుల్లో మీకు గుర్తుందో లేదో కానీ అప్పుడు 8:30కి మేము హై స్కూల్ స్టార్ట్ అయ్యేది. దాన్ని ఏమంటారు, మాన్ సెక్షన్స్ కాలేజ్ ఉండేది మనకి. హై స్కూల్ కోటికేషన్ ఉండేది. అప్పుడు 8:15కి రత్నం గారు ఉంచునేవాడు గేట్లో కర్ర తీసుకొని. ఏదైనా కొంచెం లేట్ అయితే కర్ర చూసి మెట్టు చెట్టు వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు ఏంటో అనుకునేవాళ్ళు. ముందుగా వచ్చిన వాళ్ళు స్కూల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. 12:15కి కాలేజ్ స్టార్ట్ అయ్యేది. కాలేజ్ రావడం మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళం. ఆ రోజులు అయితే ఇప్పుడు 10th పిల్లలందరూ ప్యాంట్ వస్తున్నారు. మేమైతే లాగులు వచ్చాము. లేడీస్ ఎలా వచ్చాము అయితే మాకు అంతగా గుర్తులేదు. వేసి ప్యాంట్ వచ్చాము. ఓకే, మొదటిసారిగా మన నుంచి ఈ భూమి నుంచి మనల్ని వదిలిపోయిన మన ఫ్రెండ్స్ అందరినీ ఒకసారి మనం స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతూ ముగిస్తున్నాం. మేము ముగ్గురు సెకండ్ వన్ అండి. నాకు 2 ఆడపిల్లండి. ఒక బాబు మ్యారేజ్ చేశాను కరోనా బిఫోర్లో, అనుకోకుండా తగింది. 2 అమ్మాయి వచ్చేసి ఎంకాన్సీ చేస్తుంది, గవర్నమెంట్ డాక్టర్గా మ్యారేజ్ చేసుకుంది. 2 బాబు వచ్చి ఏసీబీఎస్ చెప్పిందండి. ఎంఎస్సీ ప్రిపేర్. నేను వచ్చేసి కొన్ని ఉద్యోగాలు చూస్తూ మానేసి లాస్ట్గా ఆర్టీసీ డ్రైవర్గా సెట్ అయిపోయింది. ఇది నా ప్రయోగం. గవర్నమెంట్ స్టూడెంట్ గవర్నమెంట్ మనం స్టూడెంట్కి సినిమాటి స్నేహం ఎప్పటికీ మర్చిపోలేము. మీ అందరం చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉంది. ఈరోజు మనందరం హ్యాపీగా జరుపుకున్నాం. ముఖ్యంగా నాకు 2 పిల్లలు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి గుంటూరులో వేస్తున్నాడు, అమ్మాయి సతీష్ కుమార్ దగ్గర నంబర్లో వేస్తుంది. అయితే నా ప్రయోగాలు చెప్పంటే చాలా బాగా ఉంది, ఎందుకంటే చెప్పలేమాట ఇప్పుడు. అయితే ఈరోజు మనం చేసుకుని కష్టపడి కోరసాగాని మన స్నేహితులు మొత్తం, కానీ 4వసారి రాత్రి నుంచి 4 నుంచి 20 నుంచి ఫోన్లు చేశారు. కానీ కోరసాగి చెప్పినందుకు రాలేకపోయాను. నేను ఎన్నో బాధల వల్ల కష్టాల వల్ల పోయి చాలా బాధతో దిగుతూ ఉన్నాను. కనుక అలా కష్టాలు
మన స్నేహితులకి, రాత్రి కూడా జ్యోతి కూడా మా మిస్సెస్ కూడా ఒకసారి రావాలమ్మా అనుకుంటే సర్లేళ్ళు వస్తానండి అని చెప్పింది. నా బాధ వాళ్ళు చూడాలి, ఇంకా చూడకపోలేను ఇలాంటివి. అలా ముఖ్యంగా కోరశ్రమ లేనందుకున్నాను. నేను చాలా దిగుతున్నాను. అలాగనే ప్రార్థన చేస్తున్నాను. చిన్నప్పటి నుంచి కూడా సీతారామన్ అంటే సొంతగా పిలిచేవాడు. 2-3 సార్లు కలిసి ఇంటికి పోయేగా నేను సంతోషం చూసాను. ప్రార్థన చేస్తున్నాను. ఆ నేను అనేది ఇప్పుడు కూడా నన్ను గుర్తు పెట్టుకున్నాడు. కానీ నేను ఈ సమయంలో మాట్లాడటానికి నాకు గొప్పంతో ఉన్నాను కాబట్టి పోషణను గురించాలని ఆశీర్వదిస్తున్నాను. నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆత్మీయ విద్యార్థులు అనను, విద్యార్థినులు అనను, ఆత్మీయులైనటువంటి పుత్ర పుత్రికలకు కార్యనిర్వాహక వర్గములకు ఈ ఆత్మీయ సమ్మేళనము ఏర్పాటు చేసుకోవటము అనేటువంటిది చాలా ముదావహమైనటువంటి విషయము. సుమారు 45 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థుల సమ్మేళనము ఇక్కడ జరుగుతున్నది అని తెలియగానే ఒక్కొక్కరు ఏ విధంగా ఆనాడు చూసినటువంటి విద్యార్థిని కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు పోల్చుకోవడం చాలా కష్టం. నన్ను అందరూ గుర్తుపెట్టుకుంటారు. చాలా సంతోషమైనటువంటి విషయం, చాలా శుభ సమయం, శుభ గడియలు. ఇటువంటి అపూర్వమైనటువంటి విచిత్రమైనటువంటి ఈ సమ్మేళనము మాబోటి వాళ్లకు మహత్ ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు ఆనాడు మేమేమి చెప్పాము, మీరేమి విన్నారో అది మీకు కొంతమందికి గుర్తే ఉంటుంది, కొంతమందికే కాదు చాలామందికి గుర్తుంటుంది. నాకు ఆ 2005-06 10th క్లాసు లాస్ట్ బ్యాచ్. తర్వాత నేను ఇక్కడ చెప్పలేదు, ఇక్కడ ఉండలేదు. అది నా పూర్వజన్మ సుకృతము, మీరు చేసుకున్నటువంటి పుణ్యము, నేను ఇక్కడ ఉండటము అనేటువంటి జరిగింది. నా స్వస్థలం గురజాలలోనే ఆ 1 సంవత్సరం ట్రాన్స్ఫర్ మీద వినుకొండ నుంచి గురజాల వచ్చారు. 2006 మార్చి ఎగ్జామ్స్ మీరు పోయినారు. 2006 జూను నేను ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద వెళ్ళిపోయినా. మరి ఉన్నటువంటి 1 సంవత్సరంలో 2004, 2005, 2006 2 బ్యాచీలు 10th క్లాస్కి చెప్పగలిగారు. ఆ సమయంలో ఉన్నటువంటి విద్యార్థినులు అప్పుడే ఎంతో ఆదరంగా క్రమశిక్షణగా మెలిగేవాళ్ళు. ఉపాధ్యాయుల పట్ల క్రమశిక్షణా భావంతో, దైవ భావంతో ప్రవర్తించేవాళ్ళు. వాళ్ళని చూసి ఆ తర్వాత కాలంలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తుంటే వాళ్ళ యొక్క ప్రవర్తనను చూసి మిమ్మల్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడేవాళ్ళు. ఎందుకంటే క్రమశిక్షణ రాహిత్యం ఎక్కువైపోయింది. గురువుల పట్ల అసలుకు భక్తి భావాలు లేవు. ఏదో వస్తున్నారు, చదువుకుంటున్నారే తప్ప అందరూ అట్లా ఉన్నారని కాదు, ఏ కొద్ది మందో అట్లా ఉంటారు. చాలా మంచి కొన్ని బ్యాచీలు తర్వాత మళ్ళా 1990లో మళ్ళీ ఇక్కడ జూనియర్ కాలేజీకి వచ్చాను.
90 నుంచి 2006 రిటైర్డ్ అయ్యేంత వరకు కూడా ఈ జూనియర్ కాలేజీలోనే పనిచేశాను. సుమారుగా అప్పుడు 15 బ్యాచీలు ఇంటర్మీడియట్ బ్యాచీలు వెళ్ళిపోయినాయి. వాళ్ళలో కూడా చాలామంది ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు. వారు ఎప్పుడైనా పలకరిస్తే అంతకంటే మహదానందం మరొకట్లేదు. పుత్రోత్సాహము తండ్రికి పుత్రులు జన్మించినప్పుడే కలుగుదు జనులు ఆ పుత్రుని కనుగా వశమే. కాబట్టి ఆ జనులందరూ కూడా ఆ పుత్రుని గురించి గొప్పగా చెప్పుకుంటూ గొప్ప మాటలు చెప్తూ ఉంటే అప్పుడే ఆ తండ్రి సంతోషించాలి. పుట్టినప్పుడే నా కుమారుడు పుట్టాడు అని చెప్పేసి సంబరపడితే అది సరిపోదు అని చెప్పేసి శుభశిస్తున్నారు చెప్తారు. అట్లాగే అందరూ కూడా ఆ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని ఉపనిషత్తులు చెప్పినాయి. యాన్యనవద్యాని కర్మాణి నో ఇతరాని తాని సేవితవ్యాని అని ఉపనిషత్తులు చెప్పినాయి. మాతృదేవో భవ అన్నారు. ఈ మాతృదేవో భవ అనేటువంటిది అన్నిటికంటే కూడాను దైవము, గురువు కంటే కూడాను, దైవం కంటే కూడాను మాతృమూర్తికి ఇవ్వాల్సినటువంటి స్థానము చాలా ఉన్నతమైనటువంటి. మొట్టమొదటి గురువు ఆ మాతృమూర్తి. అమ్మ అని పిలవటంలోనూ, అమ్మ అనేటువంటి భావన మనస్సులో రావడంలోనూ తాదాత్మ్యత పొందుతుంటాం. అటువంటి భావన తెచ్చేది ఆ మాతృమూర్తి. అందుకూడా సంఘంలో మాతృమూర్తికి ఈ 20 కంటే కూడాను సముచితమైనటువంటి ప్రథమస్థానం ఇవ్వడం అనేటువంటిది. ఆమె పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాత వాళ్లకు విద్య చెప్పించడమే కాదు, విద్య చెప్పించడమే కాదు, నైతికమైనటువంటి విలువలను కూడా వాళ్లకు చెప్తుంది. సత్గుణమైనటువంటి సంపద ఏమిటి అంటే మీరు ఇచ్చేటువంటి మేడలు, విద్యలు, ఆస్తులు, అంతస్తులు కావు. ఓకే మిత్రులారా, నా పేరు దీపాల కృష్ణ ప్రసాద్. మా నాన్నగారి పేరు జగన్నాథ్ శాస్త్రి, అమ్మ పేరు సత్యవతి. అంతకుముందు మేము గురజాల్లోనే ఉండేవాళ్ళం. జస్ట్ చైతన్య గ్రామీణ బ్యాంక్ మెయిన్ రోడ్లోనే అక్కడ మా హౌస్ ఉండేది. ప్రస్తుతం మేము దాచపల్లిలో ఉంటున్నాం. నా వైఫ్ కూడా టీచర్. షీఈస్ వర్కింగ్ యాజ్ గెస్ట్ హెచ్ఎం ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్. అండ్ చిల్డ్రన్, పెద్ద అమ్మాయి వచ్చేటప్పటికి చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. రెండో అమ్మాయి సిఏ ఫైనల్ హైదరాబాద్లో ఆర్టికల్ షిఫ్ట్ చేస్తుంది. అండ్ అమ్మ నాన్నతో హ్యాపీగా ఉంటున్నాను. హ్యాపీ ఫ్యామిలీ, చాలా బాగా ఉంటున్నాను. థ్యాంక్ యూ. హలో, గుడ్ ఈవినింగ్ ఎవరివన్. నా పేరు రామారావు. నేను గుడ్డీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ ఉన్నాను. మా మిస్సెస్ పేరు రాణి. ఆమె ఏఎన్ఎం చేస్తూ ఉంది. మాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. మా అమ్మాయి ఎంబీబీఎస్ అయిపోయింది, పీజీ కోర్సులు విజయవాడలో తీసుకుంటూ ఉంది. తర్వాత బాబు ఏజీబీఎస్ అయిపోయి హైదరాబాద్లో ఏబిఎం పీజీ కోర్సులు తీసుకుంటూ ఉన్నారు. థ్యాంక్ యూ అన్నారు. గుడ్ ఈవినింగ్. అందరికీ భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు ఇచ్చేసినటువంటి నా ప్రియమైనటువంటి స్నేహితులకు, స్నేహితురాలకి ముందుగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. 2-3 సార్లు మీటింగ్ పెట్టాం, కానీ ఇంత ఉత్సాహం అనేటువంటి రాలేదు. అప్పుడు ఈసారి వస్తామని చెప్పేసరి మాట ఇచ్చి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందించు. భావన
ఓకేనమ్మా? అందుకని మీరు లెగిస్తే కుదరదు. ఈ ముచ్చట కాదు, మీకు ఫోటో ఇవ్వబడదు, కూర్చొని నడవకుండా. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఆదిత్య పసిటెక్ అనే కంపెనీలో పర్చేజ్ చేసుకుని పనిచేస్తాను. నాకు 2 పిల్లలు, ఒకరు మాస్టర్స్ అయితే యూఎస్లో ఉన్నారు, ఒకరు ఇక్కడ ఉన్నారు, బీటెక్ అయిపోయింది. నా పేరు పెనుగొండ శ్రీనివాసరావు, బట్టిపూర్లో ఐరన్ షాపు. నాకు ఒక అబ్బాయి బీటెక్ అయిపోయింది, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. అందరికీ హలో, నా పేరు పెరుమా సౌకర్యం. నాకు ఒక పాప టీచర్ జరుగుతుంది. నేను లాగా ఫంక్షన్ చూడాలి. నా పేరు పిల్లలు గురువు ఉంటారు. నేను విశాఖపట్నంలో నివసిస్తున్నానండి. నేను శ్రీశైలం స్కూల్లో సోషల్ వర్క్లో పనిచేస్తున్నాను. నాకు పాప మ్యారేజ్ అయింది. బాగా రీసెంట్గా జాబ్ వచ్చిందండి. ఈరోజు ఈ సమావేశంలో ఈ యొక్క కలయికలు మనమంతా చేసుకోవడానికి దీని వెనక చాలా కృషి, చాలా శ్రమ చేయాల్సి వస్తుందండి. దీని ముఖ్యంగా భరత్ రాంబాబు, నారాయణ శ్రేణి, ఇక్కడున్న ప్రతి ఒక్క మిత్ర బృందాన్ని కూడా ప్రత్యేక ధన్యవాదాలు వేస్తానండి. చాలా కష్టపడి ఇంత హోటల్ వస్తుందండి. వారికి మరోసారి మన మిత్రులందరూ కూడా హృదయపూర్వకంగా చేస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు ప్రసాద్ అండి. మా నాన్నగారు ఇక్కడ గురజాల్లో ఇక్కడ కాలేజీలో అటెండర్గా పనిచేశాను. జాన్ అండి వాళ్ళ అబ్బాయి అండి. నేను ఉండేది ఇనుకొండలో అండి. నేను వాచ్ షాప్ ఉన్నాను. నాకు 2 పిల్లలు అండి, పాప బాబు. ఇద్దరికి జాబ్ అండి. ఒకళ్ళేమో హైదరాబాద్ ఉంటారు, ఒకళ్ళేమో పూణేలో ఉంటారండి. ఇద్దరు సాఫ్ట్వేర్లే, అల్లుడు సాఫ్ట్వేర్. అందరికీ గంగవరం. ప్రజెంట్ నేను హైదరాబాద్లో ఉన్నాను. ఐటీలో హెచ్ఆర్గా చేస్తాను. ఒక పాప వర్కింగ్ అండి, స్టడీస్ చేస్తాను. నా పేరు కట్టబైన వెంకటరమణ. మాది గురజాల కుటాబాయి దగ్గర ఇల్లు. నేను 10వ తరగతి ఇక్కడ చదువుకున్నాను, ఇంటర్మీడియట్ చదువుకున్నాను. 1989లో మాకు విద్య అక్షరాభావి కంప్లీట్ చేసుకొని 89లోనే నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది. నేను మొత్తం స్టేట్స్ మొత్తం తిరిగాను. ఇండియాలో తిరగడానికి ప్లేస్ లేదు. ప్రస్తుతం నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నాను శంషాబాద్ ఎయిర్పోర్ట్. మాకు ఒక బాబు పాప. బాబు మ్యారేజ్ అయిపోయింది. మనవరాలు. బాబు మ్యారేజ్ చేయాలి. హైదరాబాద్ సిటీలు. థ్యాంక్ యూ ఫర్ ఆనంద. ఓకే సార్. థ్యాంక్స్ అండి. ఒకరోజు అనుకోకుండా మన రాంబాబు గారి షాప్కి మా ఆవిడ వెళ్ళింది. అప్పుడు మా ఆవిడ చెప్పింది, రాంబాబు గారు అడిగారు, ఎవరండి మీరు అంటే చెప్పారు. ఏం చెప్పారంటే, మా ఆయన పేరు కట్టబైన వెంకటరమణ గారు. నాకెందుకు తెలియదు అని అప్పుడు క్యాష్ కూడా పే చేయకుండా గవర్నమెంట్ ఉంటే మీరు తీసుకుపోయిందమ్మా, నేను ఉన్నాను కదా అన్నాడు. సో అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే మీ ఫ్రెండ్ అంతా 10th క్లాస్ అంతా అలాంటి ఫ్రెండ్లు కూడా ఉన్నారంటే ఉన్నారు, ఎందుకు లేరు, మాకు కోఆపరేట్ చేస్తుంటారు అని చెప్పాను. అదేవిధంగా ముందు నడిపించిన పార్వతి, రాంబాబు, నల్లపు కోటిరావు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ మీ వెంకటరమణ. థ్యాంక్ యూ. నా పేరు పల్చూరి యోహాను. నేను బిఎస్సి బీడీ చదివాను. 20 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉండగా 98లో రాసిన ఎగ్జామ్స్కి జగన్ గారు 2023లో కాంట్రాక్ట్ జాబ్ ఇచ్చారు. నేను ఎంపీపీఎస్ మిరియాల్లో చేస్తున్నాను. నాకు 2 పిల్లలు.
నా కూతురు పెళ్లి చేశాను, నేను తాతనయ్యాను. తర్వాత నాకు కొడుకున్నాడు, వాడు సివిల్ ఇంజనీరు. నేను ఇలాగా తెల్లగా ఉంది కానీ వీళ్ళందరూ రంగు పడింది, వాళ్ళకి నాకు రంగు పడలేదు అంతే. నేను ముసలిలా కనపడతానేమో, వాళ్ళందరికి రంగు పడింది, నాకు పడలేదు అంతే. థ్యాంక్ యూ. ఓకే, చిన్న పాట, ఇది మన సరదాగా పాడే పాట, అందరు పాడచ్చు, హమ్ చేయొచ్చు. అరే వరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా. అరే వరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి ఏ బంధం సాటి రాదురా. అరే అన్న పదములో అనురాగం ఉంది, ఒరే అన్న పదములో ఒకటై ఉన్నాము. అరే అన్న పదములో అనురాగం ఉంది, ఒరే అన్న పదములో ఒకటై ఉన్నాము. పేరు పెట్టి పిలుచుకునే అవసరమేముంది, అరే ఒరే అనుకునే స్నేహం మనది, మన స్నేహానికి బంధం సాటి రాదురా. అరే నీవు ప్రక్కనుంటే ప్రతిరోజు పండగే, ఒరే నీవు ప్రక్కనుంటే ప్రతి క్షణము ఆనందమే. అరే నీవు ప్రక్కనుంటే ప్రతిరోజు పండగే, ఒరే నీవు పక్కనుంటే ప్రతిరోజు ఆనందమే. నువ్వు నేను వేరని అను ఆనాటి ఆటలు, ఆ చెరువు గట్టులు, ఆనాటి రోజులు మళ్ళీ గుర్తొస్తుంటే, ఆనాటి ఆటలు, ఆ చెరువు గట్టులు. బడికెళ్ళే దారిలో ప్రకృతి అందాలు, బడికెళ్ళే దారిలో ప్రకృతి అందాలు. ఉదయించే సూర్యుడు ఎగిరే ఆ పక్షులు, ఉదయించే సూర్యుడు ఎగిరే ఆ పక్షులు. శ్రీరామనవమికి పానకమే పండుగర శ్రీరామ. ఓకే, 25 బ్యాచ్ సాయంకాలం అద్భుతమైన అందరూ ఉలగేలాగా ఆలోచన ఉన్నారు. ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి అంతా కూడా నా ధన్యవాదాలు చెప్తూ, తర్వాత నా పేరు ప్రతి శ్రీనివాసరావు, నేను ఇక్కడ పక్కన అడుగుతున్న వైరస్ స్కూల్ వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. పాప టీచర్స్ బెంగళూరు జాబ్ చేస్తుంది, చిన్నమ్మాయి కేవలంలో క్రికెట్ చేస్తుంది, బాబు ఇంటర్నెట్ సెకండ్ ఇయర్ విజయవాడ. హలో, నమస్తే అండి. ఆయన పొందుగల దాచేపల్లి దర్గా ధర్మకర్తని. నా పేరు ఊరైతే బట్టి నేను 10th క్లాస్ వరకు చదువుకున్నాను. ఆ తర్వాత నేను మార్చిలో చేరి అక్కడ వివాహం జరిగింది. అక్కడ వివాహం జరిగిన తర్వాత మేము పరిచయం నేను పాస్టర్గా చేస్తున్నాను, ఇండియన్ చేస్తున్నాను దాంట్లో. అయితే ఈ పరిచయం చేస్తూ నేను పాలకుల్లో ఉండిపోయాము. పాలకుల్లోనే అక్కడే స్థిరంగా ఉండిపోయి గత 3 సంవత్సరాల క్రితం మా నాన్నగారికి బాగులేని క్రమంగా నేను మార్చికి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా అక్కడే పరిచయం. మీరు మాకు ప్రార్థించండి. ఈ లోకంలో ఒక స్నేహితులు ఉంటారు, ఆ స్నేహితులే మనకి ఇక్కడ గురువులు అయితే ప్రభువులు, సహోదరి సహోదరులుగా. మరి ఒక్కడే స్నేహితుడు యేసుప్రభు. ఆయన నమ్ముకున్నటువంటి నక్షత్రంలోకి ఒక చేస్తారు. ఆయన కృపా కనికరం మా అందరికీ ఉంది. మరోసారి కమిటీ సభ్యులకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రిమోట్ తీసుకోండి. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడాలి. చెప్తున్నానండి. నా పేరు కాళీకాంతారావు. 85-86 రోజు మరి దుర్గాలో చదివాను, హాస్టల్. మరి ఆ చదువు ప్రాంగం వెంటనే
సన్నిగల గ్రామం వెళ్ళి ఇంట్లో ఆపాను ఇబ్బందుల వల్ల. ఇప్పుడు నేను పాటగా వేసుకుని తినాలనుకుంటున్నాను. ఈయన మా బాబాయ్, సొంత సొంతమే బాబాయ్ గారు. హలో ఓకే గట్టిగా రండి సార్. రహీం ఖాన్. అసలు ఈ ఫంక్షన్ చేసిన ఫస్ట్ చెప్పాలా, అందరికీ అరేంజ్ చేసిన అందరికీ అయితే చాలా చాలా దిల్సే ఖుషి. చాలా బాగా అరేంజ్ చేశారు. మన ఎన్ని సంవత్సరాలు మనం కలుస్తున్నందుకు అది చెప్పలేనంత ఆనందంగా ఉంది. కానీ ఇది ఎర్లీ అవ్వాల్సింది, కానీ మన కనెక్టివిటీ సరిగా లేక కాబట్టి ఆగింది. ఇది 30 వేస్తే ఇంకా బాగుండేది, ఇంకా సేమ్ ఉండేవాళ్ళం. ఓకే, నేను ఇక్కడ 10th అయిపోయిన తర్వాత ఇంటర్ ఇక్కడే చేశాను. డిగ్రీ చిలుగుపేట. నేను నా మళ్ళీ ఇద్దరు కలిసి డిగ్రీ ఆడ చేశాం. డిగ్రీ చేసి నేను పారామిలిటరీ ఫోర్సెస్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ నుంచే 22 ఇయర్స్ అందులోనే కంప్లీట్ కమాండో కోర్సెస్ అన్ని మొత్తం ట్రైనింగ్ సెంటర్లో ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా చేశాను. చేసి వీఆర్ఆర్ తీసుకొచ్చేస్తాను. ఎందుకంటే మా మిస్సెస్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఆమె రావడం వల్ల నేను వీఆర్ఎస్ వచ్చేసి ఇక్కడే బిజినెస్ సెట్ చేశాను. ఇంకా అందరూ బిజినెస్ ప్రశాంతంగా ఉంది. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఏమో ఎంఎస్ యూఎస్లో ఉన్నాడు, కంప్లీట్ అయిపోయింది, జాబ్ సెర్చింగ్. పాప లాయర్, కంప్లీట్ చేసింది, మ్యారేజ్ అయిపోయింది, బెంగళూరు ఉంటుంది పాప. అందరూ ప్రజెంట్ హ్యాపీ ఫ్యామిలీ, బాగుంది. అలానే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ గురజాల కాలేజీలో చదువుకున్నాను. ఇప్పుడున్న బ్యాచ్ మొత్తం చూసినందుకు చాలా నాకు ఆనందంగా ఉన్నది. నా పేరు నాగెల్లి శ్రీనివాసరావు, చర్లగుడిపాడు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నాది కూడా. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. నేను రిలేషన్ కాదు, జాబ్ లెస్ కాదు. ఓకేనా? థ్యాంక్స్ మేడం. మనం సంవత్సరం ఉద్యోగం సైఫుద్దీన్ బేగ్ అండి. యూజువల్గా మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ నన్ను బేగ్ అనే పిలుస్తారు. సైఫుద్దీన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అది తెలియదు. సో ఇక్కడ నేను 10th క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నాన్నగారు ఇక్కడ సబ్ డివిజనల్ ఆఫీస్లో యూడీసీ చేసేవాళ్ళు. సో ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత చిలకలూరుపేటలో ఇంటర్మీడియట్ చేశాను. అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత బాపట్ల వచ్చాను. బాపట్లలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. దాని తర్వాత చీరాల్లో వీఆర్ఎస్ ఎంపైర్లో మాస్టర్స్ చేశాను కామర్స్. 95 అక్టోబర్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత 96లో నేను గల్ఫ్కి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ నేను గల్ఫ్లో వర్క్ చేశాను. అది ప్రోడక్ట్ మేనేజర్ ఫర్ హెచ్పి అండ్ క్యానన్. కంప్లీట్ అయిపోయిన తర్వాత 2016లో మళ్ళీ ఇండియా రిటర్న్ వచ్చేసాను. రిటర్న్ వచ్చేసిన తర్వాత మా ఓన్ బిజినెస్ వైజాగ్లో బాపట్ల కొన్ని వైన్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత కొన్ని ఓన్ బిజినెసెస్ చేసుకుంటున్నాము. ప్రస్తుతానికి అయితే అది ఐఎమ్ మోర్ హ్యాపీ విత్ దట్. దట్స్ ఆల్. నాకు 3 అబ్బాయిలు, 2 అబ్బాయి పెళ్ళైంది, పెద్ద అబ్బాయి జాబ్ చేస్తున్నాడు, 2 అబ్బాయి మెకానిక్, 3 అబ్బాయి జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు.
కనిగిరిలో ఉంటున్నాను. గంగేశ్వరం కనిగిరిలో కూడా 35 సంవత్సరాలు అయింది. నాకు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. బాబుకు మ్యారేజ్ అయింది, 2 మనవరాలు. బాబుకు మ్యారేజ్ కాలేదు, లండన్లో శాస్త్రంలో ప్లస్ జాబ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్. ఇక్కడ చూడండి. సంపూర్ణ మా క్లాస్కి ఇచ్చుకున్నాను. నేను ఇక్కడ ఇంటర్మీడియట్ చదివి తర్వాత బీటెక్ బాపట్ల, ఎంటెక్ ఆర్ఎస్ వరంగల్లో చేశాను. తర్వాత పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఏఈగా చేస్తున్నాను. మా మిస్సెస్ సెక్షన్ ఆఫీసర్గా హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో చేస్తుంది. నాకు 2 అమ్మాయిలు. పెద్దమ్మాయి ఎంబీఏ ఐఎం కాశీపూర్ ఢిల్లీ దగ్గర చేస్తుంది. 2వ అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో జాబ్ చేస్తుంది. ఇది ప్రభుత్వం. ఇద్దరికి మ్యారేజ్ అయింది, సెటిల్ అయ్యారు. నాది కిల్లి షాపు. నా పేరు గురునాథం, గురజాల మాది. ఇక్కడే చదువుకున్నాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి. ఇద్దరికి మ్యారేజ్ అయిపోయింది, 2 పిల్లలు. అది పాన్ షాప్. ఫస్ట్ అమ్మాయి ఎంఫార్మసీ అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేశాను. వాళ్ళు హైదరాబాద్ సెటిల్ అయ్యి జాబ్ చేస్తున్నారు. అబ్బాయిలు 2, ఒక అబ్బాయి సివిల్ ఇంజనీర్ అయిపోయింది, అబ్బాయి కూడా హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. 3వ అబ్బాయి కూడా బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది, హైదరాబాద్లో జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే హ్యాండ్ వర్క్ చేసుకుంటా ఉన్నా. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి 2కి మ్యారేజ్ అయిపోయింది. ఈ అపూర్వ సమ్మేళనానికి తోడ్పడిన మన మిత్రులకి ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఇక్కడ చూడండి. మాది గురజాల. ఇక్కడే అబ్బాయి యుఎస్లో ఉంటాడు. నేను ఆటో డ్రైవర్ని. నాకు ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో సాఫ్ట్వేర్, అమ్మాయి కూడా మ్యారేజ్ అయింది, అల్లుడు కూడా సాఫ్ట్వేర్ అండి. నాకు మనవడు నా పేరు సోల్సెట్టి లక్ష్మీనారాయణ అండి. మాది గురజాల. అది ఇక్కడ ఫ్యాన్సీ స్టోర్. నాకు 2 పిల్లలు, ఒక అమ్మాయి మ్యారేజ్ ఉంది, ఒక అమ్మాయి చదువుకుంటుంది. ప్రస్తుతం నాది ఫ్యాన్సీ షాప్. ఈ సందర్భంగా మీకు చిన్న కొటేషన్ చెప్తాం అనుకుంటున్నాను. మనం అందరం కూడా 40 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసాము. అందరికీ ధన్యవాదాలు. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే అది లైఫ్ ఈజ్ రోల్డ్ గోల్డ్, ఫ్రెండ్షిప్ ఈజ్ గోల్డ్. ఫ్రెండ్షిప్ ఎప్పటికీ చెప్పు చేద్దాము. లైఫ్ అనేది అనేక మలుపులు జరగచ్చు అని విన్నవించుకుంటున్నాను. ఎస్కేపీ గవర్నమెంట్ డిగ్రీ మార్చర్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాను.
ఈ మధ్య ట్రాన్స్ఫర్ మా అంతకుముందు మున్సిపాలిటీ చేసి ఇప్పుడు మార్చల్లో చేస్తున్నాను. మాకు ఒకటే బాబాయ్కి మధ్య కావాల్సిన కోరిక చెప్పిన బాధ వస్తుంది, దయచేసి చెప్పలేదు. నా పేరు మద్దాలి రవికుమార్. నాకు నా భార్య హౌస్ వైఫ్, నాకు 2 పిల్లలు. బాబు ఇంజనీరింగ్ అయిపోయింది, పాప ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతుంది. నా పేరు బుద్ధిబాబు అండి. నేను ఒకసారి బ్యాంక్కి వెళ్తుంటే దాసరి పున్నారం చనిపోవడం చూసింది. అప్పుడు నాకు అందరూ గుర్తుకొచ్చారు. మీరు 10th క్లాస్ అప్పుడు చదువుకున్నప్పుడు ఎక్కడెక్కడో ఉన్నారో అనే ఆలోచన వచ్చింది. వీరందరూ మనమందరూ అలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను మంగళగిరిలో ఉంటున్నాను, 2 పిల్లలు చదువుకుంటున్నారు. వస్తాను. ఈ కార్యక్రమం గురించి చాలాసార్లు ఫోన్ చేశాను. ఈ కార్యక్రమం గురించి చాలాసార్లు ఫోన్ చేశాను, కానీ నేనైతే స్పందించలేదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఆనందాన్ని చూసిన తర్వాత నేను 2 మీటింగ్లు ఎందుకు ఇస్తానని అనిపించింది. నేను ప్రస్తుతం దాచిపల్లి మండలం రామపురం ఉంటున్నా. వ్యవసాయం, చిన్న వ్యాపారం, టెంట్ హౌస్ వ్యాపారం చేస్తుంది. ప్రస్తుతం ఇంటి దగ్గర ఒకడు చదువు అయిపోయింది, జాబ్ కోసం ట్రై చేస్తుంది. జక్కా బలరాం ప్లీజ్. స్పోర్ట్స్ కూడా 86లో 10th అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ 90 అయిపోయింది. 91 కాడి నుంచి 30 సంవత్సరాలు మ్యాథ్స్ సెక్షన్ పనిచేస్తున్నాను. నాకు 3 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వెజిటేబుల్ సీరియల్ మ్యారేజ్ అయ్యి జాబ్ చేస్తుంది. 2వ అమ్మాయి బీటెక్ అయిపోయి టీసీఎస్లో జాబ్ చేస్తుంది. 3వ అమ్మాయి యూఎస్లో ఎంఎస్ అయిపోయింది. మాట్లాడారు ఎంతమంది? టీవీ5 రిపోర్టర్ 15 సంవత్సరాలు చేశాను. ప్రజెంట్ భారత్ టుడే ఛానల్కి ఇంటెగ్రేట్ చేస్తాను. ఒక పాప, ఒక బాబు, అందరూ జాబ్స్. 2కి అల్లుడు కూడా జాబ్. అమ్మాయి మ్యారేజ్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చింతా లక్ష్మీ శ్రీనివాసరావు. నాది బీకామ్స్ అయిపోయింది, అయిపోగానే మ్యారేజ్ అయిపోయింది. నా వైఫ్ వచ్చేసరికి హౌస్ వైఫ్. నాకు 2 పిల్లలు. నేను బిజినెస్ చేసుకుంటున్నాను. మా నాన్నగారు బిజినెస్ నేను చేస్తున్నాను, ఫర్టిలైజర్స్ పెస్టిసైడ్స్. నాకు 2 పిల్లలు. పెద్ద బాబు వచ్చేసరికి MD కంప్లీట్ చేస్తున్నారు, MBBS అయిపోయింది, జనరల్ మెడిసిన్. చిన్న బాబు వచ్చేసరికి లండన్లో MS అయిపోయింది, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ. హలో, నా పేరు నాగేశ్వరరావు, గంగవరం. నాకు 4 పిల్లలు. 3 పిల్లలు మ్యారేజ్ అయ్యి, ఒక అమ్మాయి జాబ్ చేస్తుంది, ఆగంలో ఎప్పుడైనా చేస్తుంది. నా పేరు గూరుపాల వెంకటరామయ్య. 10th వరకు చదివినాను, తర్వాత వ్యవసాయం చేస్తున్నాను. మాది పల్లెకుంట. నాకు 3 పిల్లలు. 2కి మ్యారేజ్ అయింది, అబ్బాయికి ఇంకా మ్యారేజ్ కాదా. 2 అమ్మాయిలు. పల్లెకుంటలోనే ఉంటున్నాను. నేను ఆచార్యుల వారమ్మా. ఇంగ్లీష్ చెప్పాడు నాకు లెక్కలు రావు. 10th క్లాస్లో నాకు లెక్కలు రావమ్మా.
నన్ను సుబ్రహ్మణ్యం తీసుకొని పోయి లెక్కలు చెప్పేవాడు. నేను లెక్కలు పాస్ అయ్యి లెక్కలు చెప్పాడు. మళ్ళీ పూర్తి చేశాడు. నాకు చెప్పిన వాడు ఏమో తప్ప నేను పాస్ అయ్యా. నా పేరు పుట్ట హనుమంతరావు, మాది గురదాలే. నేను ప్రస్తుతం వైజాగ్లో ఉంటున్నా. నేను దివీష్ ల్యాబొరేటరీలో ఇన్ఛార్జిగా పనిచేస్తున్నా. నాకు 2 అబ్బాయిలు. ఒక అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు, ఒక అబ్బాయి ఎండిఎస్ చేస్తున్నాడు. అంతే. ఒక పాప వచ్చేసి హైదరాబాద్లో జాబ్ చేస్తుంది. పాప ఏమో బీబీఐటీలో చదువుతున్నాడు. నేను గురజాలలో ఉన్నాను. మీ అందరికి సుపరిచితుంది. ఇదే నా బయోడే. నిజంగా నేను 10th క్లాస్ పాస్ అయ్యానంటే ఇటు పక్క సుబ్బారావు, అటు పక్క బోటి కృష్ణమూర్తి, నా వెనక రామరాజు రవిబాబు, తర్వాత అందరు క్లవర్స్ మధ్యలో నేను ఉండేవాడిని. నిజమే. నాకు నేను కాదు 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 అయినా ఫెయిల్. నేను నాకు లెక్కలు చెప్పినామో వాడు ఏం వేసాయా. అప్పుడు కాదు సుబ్బారావు గారు ఏం చేసామంటే ఇదిగో అమ్మా అయితే వినండిరా బిట్ పేపర్ రాయాలంటే రెండోది సి అనుకో, రెండో గుండి పట్టుకుంటా అంటే బి, మళ్ళీ 4వ క్వశ్చన్కి సి అనుకో, 3వ గుండి పట్టుకుంటాడు. అక్కడ సింగల్ ప్లస్ బిట్ పేపర్ మొత్తం మనోడే రాసేసాడు. లేకపోతే నేను రాసేవాడు కాదు. కేవలం అయినా కానీ పోలేదు నేను. అంటే వాడు రాసి పాస్ అయ్యాను. యాక్చువల్గా నాకు హిందీ అస్సలు రాదు, ఆల్ కూడా తెలియదు. హిందీ పేపర్ మొత్తం వాడే రాసిచ్చాడు. ఇంకో విషయం ఏంటంటే మేము నలుగురు అయ్యా అమ్మ నేను చెప్పేది రామారావు, రాయప్ప, మల్లికార్జున అందరూ ఏదో డాబాల మీద చదువుకునేవాళ్ళు. లీటర్గా తగ్గించుకొని మా తండ్రి గారు మా బాబాయిలు ఏం చేశారంటే అసలు వీళ్ళు ఎన్ని రాశారు ఎక్కడ రాశారు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారు కనుక్కుందామని, అరే మాకు 10th క్లాస్ బోర్డులో తెలిసిన ఎవరు ఎట్లా రాశారో చెప్పండి రా అని అడిగాడు. ఎన్ని తప్పుతారో రాశారు చెప్పండి రండి. ఒక్కొక్కరు 4-3 చెప్పాడు. ఇంకా మనకి గనుడు రాలేదు, కరుమ చంద్రేశ్వరని 6 ఉన్నాడు. రాలేదు మరి మనం ఏం చెప్తాను. 6 సబ్జెక్టులు చెప్పాడు. 6 తప్పుతా అన్నాడు. 7వ సబ్జెక్ట్ కొన్నాను అడుగుతున్నారే ఇది దాదాపు తప్పుతున్నాడు. ఎందుకంటే ఈ పేపర్ మొత్తం వాడు చూసి రాశాడు. అట్లా జరిగింది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా ఇంత ఘనంగా జరుపుకోగలిగామంటే కేవలం ఏ ఒక్కదే కాదమ్మా, నేను చెప్తున్నాను. ఇది అందరి సహాయ సహకారాలతో అందరి కృషితోనే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకోగలిగాం. దయచేసి నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఈ గ్రూప్ నుండి ఎవరు దయచేసి డిలీట్ అవ్వద్దు. ఈ గ్రూప్ ఇలాగనే కొనసాగించండి. ఉన్నంత కాలం ఉంటారు. ప్రతి గ్రూప్ లో ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తూనే ఉంటాం మేము. దయచేసి ఒక చిన్న విషయం, ఎవరి ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా గ్రూప్ లో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ పెట్టండి. దయచేసి ఆ ఏరియాలో అందుబాటులో ఉన్నారు పోతారు, అందరూ రాకపోవచ్చు. ఎందుకంటే రిలేషన్ మెయింటైన్ అవుతూ ఉంటుంది, పోకుండా ఉంటాం. ఇంకోసారి ఎప్పుడైనా వేరే ఎక్కడైనా ప్రోగ్రామ్ జరిగింది అనుకోండి, అక్కడ ఏం చేయాలి, అది శుభకార్యం కానీ దుఃఖకార్యం కానీ ఏదో కానీ మేమున్నాము, అవసరమైతే పంచుకుందాం. తప్పకుండా అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆ కార్యక్రమానికి ఎవరో ఒకరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆదరణ. ఈ గ్రూప్ని ఎంతో ప్రయాసపడి ఎన్నో ఏళ్ళ నుంచి 40 సంవత్సరాలు పట్టింది మన గ్రూప్ని పనిచేయడానికి. ఒక రిజిస్టర్ లేకుండా ఇంతమంది గ్యాదర్ చేయటువంటి మామూలు విషయం కాదు. అందులో మనం సుమారు 87 మందిని గ్యాదర్ చేయగలిగాం. ఒక 23 మంది తిరిగిపోయారు. అందులో ఇంకా 10-12 మంది మాత్రమే మనకు మిస్ అయ్యారు. వాళ్ళని కూడా ఇంకా మళ్ళీ గ్యాదర్ చేద్దాం, గ్రూప్లో కలుపుకుందాం. పోయిన బయటకు మనం తీసుకురాలేదు కాబట్టి వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే అందరినేమో మేము ఫ్యామిలీ వస్తున్నాం, నన్నేమో ఫ్యామిలీ తీసుకురావద్దని చెప్పారు. మేము అందరూ సింగిల్గా వస్తున్నాం, మీరు కూడా సింగిల్గా రండి. ఇప్పుడేమో మీ ఫ్యామిలీ ఏదైనా అడుగుతున్నాం. సారీ అడిగారులేమ్మా, నేను చెప్పాను కమ్మా. నాకు 2 అబ్బాయిలు, ఒక పాపమ్మ. పాపకు మ్యారేజ్ చేశాను, పాపకు ఒక బాబు. పాపకు మ్యారేజ్ చేశాను.
పెద్ద బాబు బెంగళూరులో ఉంటాడు సాఫ్ట్వేర్, చిన్న బాబు హైదరాబాద్. వాళ్ళిద్దరు మ్యారేజ్ చేయలేదు. పెళ్లి చెబుతాను, గ్రూప్లో పెడతాను, నాకు చెప్పలేదు. అవకాశం ప్రతి ఒక్కరు రండి ప్లీజ్. నాకు తెలియలేదా మనకి ఇందాక ఇక్కడ ఎవరు మ్యారేజ్ బ్యూరో ఉందా పోయిందా? అమ్మాయితో చాలా పని ఉంది. రాజలక్ష్మి ఇదిగో ఫ్రెండ్స్, చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా మంది జ్యోతి, అమ్మాయి, రామారావు, సున్నా, మేమంతా ఇది తొలిపల్లి బ్యాచ్, చెప్పే బ్యాచ్ కాదు. చిన్నప్పుడు అర్ధరాత్రి కూడా అయిపోయింది. మాస్టర్ గారిని ట్రైన్ ఎక్కించిన, బస్సు ఎక్కించిన తర్వాత మేము ఇంటికి పోయేవాళ్ళం. అక్కడే అయిపోయి తర్వాత ఇది ఏ టైం అయినా కానీ అక్కడేమైపోయినా అలాగే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ ఏదో ఒకటి పెట్టుకుని పంపిస్తాము. అర్ధరాత్రి కూడా వెతుకుండా అంటుంది. అప్పుడే చుట్టుగా ఏం పెడతారంట కారం ఎత్తుకుని పెట్టినా కానీ తింటానికి కదా ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చి పడిపోవటమే. మన మిత్రుల మీదుగా మన వ్యాపారం అంతా. ఆ రోజుల్లో ఎన్నో కరెంట్ లేవండి. మిత్రుల మీద ఏం చేసేవాళ్ళంటే కరెంట్ తీగలకి స్తంభాలు బల్బులు లాక్కొని చదువుకొని అక్కడక్కడే పడుకోవడం. అందుకే తప్పింది 4 సబ్జెక్టులు. రెండే కదా తప్పింది. నేను నాకు చెప్పిన లెక్కలు తెప్పండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఆనందం నాకు అప్పుడప్పుడు కొంచెం బాధ చేయాలంటే ఇంత ప్రయాసపడి గ్రూప్ లో చేస్తుంటే రిప్లై అయిపోతే కొంచెం బాధపడాలి కాబట్టి విషయమే. ఈ కార్యక్రమంలో ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు లోటు ఏమైనా జరిగితే దయచేసి పెద్ద మనసుతో క్షమించండి. ఇంకోసారి ఎప్పుడు పెట్టుకున్నా డిస్కషన్ అంటే 40 పెట్టుకుందామా, 50 పెట్టుకుందామా, 50 మీ ఇష్టం. ఎప్పుడైనా కానీ ఈసారి ఫ్యామిలీతో పెట్టుకుందాం. ఎప్పుడు ఎక్కడ ఏంటంటే మాత్రం దయచేసి ఎవరో గ్రూప్ నుంచి డెలిట్ అవ్వద్దు. కొత్త వాళ్ళు కలుపుకోవడానికి ట్రై చేయండి. పోయిన వాళ్ళు కూడా చెప్పండి. అప్పుడు పోయిన వాళ్ళని లిస్టులో యాడ్ చేద్దాం. పోయిన వాళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ఎంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం ప్రతి ఒక్కరి సహకారం ఉంది. మీ అందరి సహకారం మేరకు ఈ రోజు ఈ కార్యక్రమం మేము నిర్వహించినాము. పేరున మా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమం నిర్వహణ కోసం ప్రతి ఒక్కరూ క్షమించేది కష్టపడి సహాయ సహకారాలు అందించి మన మిత్రులు దూర ప్రాంతాల్లో ఉన్నా కానీ రాపోయినా మేమంటూ మీ వెనక ఉన్నాము, మేము అన్ని విధాలు ఆదుకుంటాము, సహకరిస్తామని ప్రతి ఒక్కరూ సహకరించబట్టి ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయింది. మన మిత్రుడు రామరాజు రవి ఇవాళ ప్రోగ్రాంకి వస్తాడని చెప్పినా కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయారు. అదేవిధంగా యుఎస్ లో ఉన్న పోటీ కృష్ణమూర్తి కానీ, పివి కోటేశ్వరరావు కానీ వస్తామని అనుకున్నారు కానీ వాళ్ళ అనివార్య కారణాలు రాపోయారు. కానీ వాళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమం నిర్వహించాము. ప్రతి ఒక్కరిని పేరున మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్ కావడానికి మీ అందరి సహకారం ఉంది కనుక మరి ఇవాళ కాబట్టి ఇంకా 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి అయినా మరి ఇదే విధంగా గ్రూప్ తయారయ్యి మనం అందరం మళ్ళీ కలవాలని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాం. మా ఈ ప్రోగ్రామ్ మొత్తం యూట్యూబ్ లో ఉంది. యూట్యూబ్ లో వస్తుంది ఈ ప్రోగ్రామ్ మొత్తం. కావాల్సిన అందరూ డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఎక్కడైనా చూసుకోవచ్చు. మేమే ఇంకో ప్లాన్ ఏం చేసామంటే అందరికీ పెన్ డ్రైవ్లు ఎక్కించేసి తలా ఒక పెన్ డ్రైవ్ దాన్ని కూడా ప్లాన్ చేసాం. భవిష్యత్తులో అవకాశం ఉంటే అది కూడా చేస్తాం. ఓకేమ్మా, ఫోటో ఫ్రేమ్ రానోళ్ళు దయచేసి వస్తుంది, అందరూ తీసుకెళ్ళండి. ఇంకో రానని చెప్తే వాళ్ళు కూడా అందిస్తాం. థ్యాంక్ యూ. ఇంకా తీసుకున్నా దయచేసి తీసుకున్నామని తీసుకోబాకమ్మా, ఒకటి మాత్రమే తీసుకోండి. పాదమెటుపోతున్నా పయనమెందాకైనా అడుగు తడబడుతున్నా తోడురానా చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా గుండె ప్రతిలయలోన నేను లేనా ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా తడి కన్నులనే తుడిచిన నేస్తమా
స్నేహమా అమ్మ ఒడిలో లేని పాసం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతోంది మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాల్లోకి మాటాలే లేని కళెచ్చాలు వారే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా బాల్య స్నేహితులందరికీ కూడా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేశారు. మీరందరూ ఎంత గొప్ప వాళ్ళని నేను స్వాగతం చెప్తానంటే అరుస్తుంది. అయినా చెప్తాను. యథాశిఖ మయూరాణం నాగానాం మణయో యథ తద్వేదాంగ శాస్త్రానాం స్నేహం లభ్యే. ఎందుకంటే నెమలికి నెమలి పింఛం ఎంత అందమైందో, నాగులకి మణి ఎంత అందమైందో, స్నేహం అంత గొప్పది. ఇక్కడికి విచ్చేసినటువంటి అందరూ కూడా మళ్ళీ మళ్ళీ మనం కలుసుకోవాలి, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంతో. ఎవరైనా కష్టాల్లో ఉంటే మనం పంచుకోవాలని నేను అందరికి కూడా తెలియచేసుకున్నాను. ఇంత మంచి అవకాశం నాకు ఇంత గౌరవాన్ని కలిగించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నానండి. తడి కన్నులనే తుడిచిన నేస్తమా పొడి తుడుకులలో నిలిచిన స్నేహమా నా పేరు వెలుగు వెంకటేశ్వర్లు. 85 బ్యాచ్లో నేను అయితే అమ్మకి ఆరోగ్యంగా బాగుంటుంది. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కొంచెం లేట్ అయింది, అందుకని రాలేకపోయాను. క్షమించండి. ఇందులో 3 సబ్జెక్టులు పోయింది అమ్మ. ఇప్పుడు మన గొడుగు చంద్రేశ్వర గారు ఏంటంటే అందరూ 6 చెప్పినా అంటే కాదు, గొడుగు చంద్రేశ్వర 7 చెప్పినాడని చెప్పారు. 6 తప్పుతానని చెప్పాడు, 7 చెప్పుకున్నారు. అరే ఇది కూడా మనం తప్పుతామా అని. అది ఎందుకంటే ఈ పాపం ఓడదాంట చూసి రాశాడు. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. రాధే రాధే అలుపంటూ రాధే, ఆడేస్తున్నా ప్రతి పూటే, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే
సొంత ఊరిలో కన్నవారితో ఉంటే వేరేలే మనసంతా హాయిలే ఎంత మారినా సాటి రావులే అమ్మమ్మ ఇచ్చే వందకే చెప్పాలంటే ఎంతున్నలోనే దాస్తామా ప్రేమ బయటే పెట్టే ధైర్యాలే లేవులే మాలో మాకే ఎన్నున్నా చెయ్యి వేస్తే మా మీద ఎవరినైనా తన్నేటి తీరులే రోజుకోసారే గుర్తొస్తే మా ఊరే మౌనంగా ఆగిపోయే మనసే మారిపోయేలే నేడు ఆధారే ఆనాటి మాయే మాయే దేవుడు కనిపించి ఏం కావాలని అంటే మళ్ళీ వెళ్తాం మేమంత చిన్ననాటికే ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు ఆ రోజులు మళ్ళీ రావు ఈ రోజుల్లా కానే కావు అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంతే చాలు It's a family party. Hey, light setting అక్కర్లే మైక్ సెట్టుల్ తో పనిలే మన ఇంటినే చేసేద్దాం డిస్కో థక్కర్లే నైట్ నైన్ బక్కర్లే బయటికి ఎల్లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాప దాయిల్లే హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ నో వెళ్ళాల మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ పోయేళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా ఇట్స్ a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిగ్గెందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంటేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's